ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి. ఆశ్వేజ మాసం అంటే సుమారుగా అక్టోబర్ కాలంలో ఈ పండుగ వస్తుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు. మహిష రూపంలో ఉంటాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అనే పేరు వచ్చింది. రాక్షసులలోని అతి బలవంతుడైన మహిషాసురుడికి ఎలాగైనా ముల్లోకాలను చేయించాలన్న కోరిక. అందుకోసం బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందేందుకు ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎండా వానలకుండా ఆకలి దప్పులు తెలియకుండా ఏళ్ల తరబడి మహిషాసురుడు చేసిన తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు. ఈ ప్రపంచంలోని ఏ పురుషుల చేతిలోనూ నాకు చావు ఉండకూడదు అని కోరుకున్నాడు మహిషాసురుడు. ఎందుకంటే ఆడవారు ఎలాగో తనని ఓడించలేరని అతని నమ్మకం. బ్రహ్మదేవుడు వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజలను పీడించసాగాడు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయారు. దాంతో ఆ రాక్షసుని ఎదుర్కొనేందుకు వారంతా కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. మహిషాసురుని చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అతన్ని ఎదుర్కొనేంత బలవంతురాన్ని సృష్టించాలి అనుకున్నారు. అలా వారందరి అవసరాలతో ఉద్యమించిన దేవతే దుర్గాదేవి. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ దుర్గామాతకు తమ తమ ఆయుధాలను అందించారు దేవతలు. విష్ణువు సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, దేవి వజ్రాయుధాన్ని అందించారు. ఇలాంటి గొప్ప ఆయుధాలు ఎన్నో చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుడి మీదకు దండయాత్రకు బయలుదేరింది దుర్గామాత. మరి మహిషాసురుడు తక్కువవాడా లక్షల మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కొన్నాడు. తానే స్వయంగా ఒక్కోసారి సింహంలాగా, మరోసారి ఏనుగులాగా మారుతూ దుర్గాదేవితో పోరాడాడు. కానీ అతని లక్షల మంది సైన్యాన్ని దుర్గాదేవి ఆమె వాహనమైన సింహము చీల్చి చెండాడేసి మహాశక్తివంతులైనా సరే ఎన్ని నెల ఏకమైనా సరే నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేనొక భయంకరుడిని. నాకు అన్నమా ఒక ఆడదాని చేతిలో మరణమా? అమ్మా, మమ్మల్ని కాపాడు తల్లి. प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रकण्ठेति कूष्माण्डेति चतुर्थकं पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमं नवमं सिद्धिदात्रीति नवदुर्गा प्रतिष्ठिता।
మహిషాసురుడిని సంహరించింది దుర్గాదేవి. ఆ సందర్భంగా దేవతలంతా సంబరాలు జరుపుకున్నారు. అదే విజయదశమికి నాంది. శరదృతువులోని 9 రోజుల పాటు ఈ యుద్ధం సాగింది కాబట్టి ఈ పండుగ రోజుల్లో శరన్నవరాత్రులని, 10వ రోజు విజయం లభించింది కాబట్టి దసరా అని అంటారు. అమ్మవారిని వేర్వేరు అవతారాల్లోనూ అలంకారాలతోనూ శ్రద్ధగా కొలుచుకుంటారు. ప్రపంచంలో అమ్మవారిని పూజించే ప్రతి ప్రాంతంలోనూ దసరాను ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని ప్రతి వీధిలోనూ అమ్మవారి విగ్రహాలు నెలకొల్పుతారు. అలాగే మైసూరులో ఉన్న చాముండేశ్వరి ఆలయంలో దసరాని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు. తెలంగాణలో అయితే దసరాతో పాటుగా పూలు పాటలతో సాగే బతుకమ్మ పండుగ కూడా చేసుకుంటారు. రాముడు రావణాసురుడికి సంబంధించింది కూడా ఈ రోజునే నమ్ముతారు చాలా మంది. అందుకే ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల రాముడు రావణాసురుడి మధ్య జరిగే యుద్ధ సన్నివేశాల్లో రామలీలా పేరుతో ప్రదర్శిస్తారు. మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం ముగిసింది కూడా విజయదశమి నాడే. ఆ రోజున పాండవులు తాము జమ్మి చెట్టు మీద దాచుకున్న ఆయుధాలను తిరిగి తీసుకున్నారట. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ విజయదశమి నాడు జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు. ఇంతకీ దేవతలు రాక్షసులు మనలో కూడా ఉన్నారు తెలుసా? మనలో మంచితనమే దేవత, చెడు ఆలోచనలే రాక్షసులు. ఆ చెడు కలిగించే ప్రలోభాల నుంచి బయటపడితే అదే విజయదశమి.